హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రూపీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో తెలంగాణ స్పెషల్ సొరకాయతో సర్వపిండి. దాని తయారీ విధానం చూద్దామా? ముందుగా ఒక గిన్నెలో 1.5 కప్పు బియ్యం పిండి తీసుకోవాలండి. ఇంకో 1/2 కప్పు, ఇది మొత్తం 1.5 కప్ అండి. ఇది ఒక గంట పాటు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు అండి. ఇది ఒక 4 టేబుల్ స్పూన్. కొత్తిమీర సన్నగా కట్ చేసేసుకోవాలండి. కొంచెం కరివేపాకు, అది కూడా సన్నగా కట్ చేసేసుకోవాలి. పచ్చిమిర్చి 2 సన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. ఉల్లిపాయ పెద్దది 1. ఉల్లిపాయ వేసుకున్నాక సొరకాయ అండి. ఒక పెద్ద సొరకాయలో సగం తురిమి వేసేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. కారం 2 స్పూన్స్ అండి. హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూను ఉప్పు, కొంచెం ఓమా అండి. ఇలా క్రష్ చేసుకొని వేసుకోవాలండి. ఓమా చాలా మంచిది డైజెషన్కి కూడా, మన హెల్త్కి కూడా. 1 స్పూన్ జీలకర్ర అండి. ఇవంతా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఫస్ట్ పొడిగానే కలుపుకోవాలండి. ఇది టీ టైం స్నాక్స్కి కూడా బాగుంటుందండి. ఎప్పుడన్నా మనకి తినాలనిపిస్తే ఇంట్లో బియ్యం పిండి ఉంటే చాలు, త్వరగా చేసుకోవచ్చండి. ఒక 10 మినిట్స్లో అయిపోయే రెసిపీ ఇది. ఇలా అన్నీ బాగా కలిపేసుకున్న తర్వాత పొడిగా ఇప్పుడు మనం నీళ్ళు పోసుకోవాలండి. ఇది కొంచెం మెత్తగానే కలుపుకోవాలి కాబట్టి పిండి కొంచెం నీళ్ళు ఎక్కువనే వేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకోవాలండి పిండిని. ఇలా కొంచెం లూజ్గానే ఉండాలండి. ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలిపేసుకుందాం పిండిని. ఇలా నూనె వేసేసుకున్న తర్వాత ఒకసారి పిండి అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇప్పుడు మనం ఈ పిండిని ఇలా పిండి బాగా కలిపేసుకున్న తర్వాత ఇలా ఒక పెద్ద ముద్ద తీసుకోవాలి. ఇలా ముద్దలా పట్టేసుకోవాలండి. ఇప్పుడు మందంగా ఉన్న గిన్నెన లేకపోతే మందంగా ఉన్న ప్యాన్న తీసుకొని దానికి ఆయిల్ బాగా అప్లై చేయాలి. ఇలా ఆయిల్ అంతా అప్లై చేసేసుకోవాలండి. ఇలా రౌండ్స్లో వేసేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని కాల్చుకోవాలి. ఇలా ఫ్రై అవుతుంటుందండి. ఇప్పుడు మెల్లగా ఒక పక్క ఇంకొక పక్క మనం తిప్పుకోవాలి. మీకు ఒక ఈజీ మెథడ్ చెప్తా అండి. ఫస్ట్ టైం ట్రై చేసేవాళ్ళు భయపడతారు కదండి తిప్పడానికి.
ఇలా ప్లేట్ తీసుకొని మెల్లగా ఇలా తీసేసుకొని ఒక ప్లేట్లో ఇలా వేసేసుకోవాలి. చూడండి, ఇంకొక పక్క కూడా పెట్టినాను. ఒకటే పక్క కుదరదు కాబట్టి ఇంకొక ప్యాన్ పెట్టుకొని దాని మీద కూడా చేస్తున్నా. సైడ్లో కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి. ఇది ఇంకొక పక్క పెట్టుకున్నాను కదండి, ఇది ఐరన్ తవ్వ కాబట్టి మనకి ఇంకా ఈజీగా ఒకటి నాన్ స్టిక్ మీద ఒకటి ఐరన్ తవ్వ మీద వేసాను. చూడండి, బ్రౌన్గా అయింది, మంచి క్రిస్పీగా కూడా ఉంటుందండి. ఇది ఈవినింగ్ టీ టైం స్నాక్స్ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మన తెలంగాణ స్టైల్ సర్వపిండి అయిపోయిందండి. వేడి వేడిగా సొరకాయతో సర్వపిండి రెసిపీ అయినా లవ్తో కేర్తో చేసే సింపుల్ రెసిపీ కూడా సూపర్ రెసిపీ అవుతుందండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ రూపీస్ కిచెన్.